హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఉత్తర కర్ణాటకలో ఇండియన్ నేవీ నిర్మించనున్న కొత్త ఎయిర్ బేస్ విశేషాలేంటో తెలుసుకుందాం. పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఉత్తర కర్ణాటకలో కొత్త ఎయిర్ బేస్ నిర్మాణంతో భారత నావికాదళం తన వైమానిక సామర్థ్యాలను గణనీయంగా విస్తరించేందుకు సిద్ధమవుతుంది. కార్వార్ సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టు నేవీ విమాన కార్యకలాపాలకు ప్రత్యేక వేదికను అందిస్తుంది మరియు భారతదేశ సముద్ర రక్షణను బలపరుస్తుంది. ఈ ఎయిర్ బేస్లో అతిపెద్ద 2.7 కిలోమీటర్ల రన్వేగా ఉంటుంది. ఈ విస్తృతమైన రన్వే భారతీయ నావికాదళ విమానాలకు కావలసిన సదుపాయాన్ని అందిస్తుంది, సమర్థవంతమైన కార్యకలాపాలు మరియు వేగవంతమైన ప్రతిస్పందనను అందిస్తుంది. కార్వార్ సమీపంలో ఉన్న ఈ ఎయిర్ బేస్ భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో నుండి కార్యకలాపాలకు ప్రయోజనం అందిస్తుంది. అరేబియా సముద్రానికి దాడులపై నిఘా, పెట్రోలింగ్ మిషన్లు మరియు ఇతర క్లిష్టమైన కార్యకలాపాల కోసం నావికాదళ విమానాలను వేగంగా మోహరించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది సరైన నౌకాదళ విమానయాన కార్యకలాపాల కోసం స్వీయ నియంత్రణ వ్యవస్థను అందిస్తుంది. విమానాల విస్తరణ కోసం ప్రత్యామ్నాయ స్థానాన్ని అందించడం ద్వారా కొత్త ఎయిర్ బేస్ ఐఎన్ఎస్ ముంబై వద్ద రద్దీని తగ్గిస్తుంది. ఈ ప్రత్యేకమైన ఎయిర్ బేస్ నావికా విమానయాన కార్యకలాపాలు మరియు దాడులపై ప్రతిస్పందన సమయాలను తగ్గిస్తుంది. పెరిగిన ఎయిర్ బేస్ సామర్థ్యం అరేబియా సముద్ర ప్రాంతంలో భారతదేశం యొక్క సముద్ర భద్రతకు గణనీయంగా దోహదపడుతుంది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.